కొల్లూరులో ప్రసిద్ధి చెందినటువంటి ఆలయం మూకాంబికా దేవి ఆలయం ఉండేది. ఆ ఆలయంలో ఒక బిచ్చగాడు రోజూ బిచ్చమెత్తుకొని జీవిస్తుండేవాడు. ఆ బిచ్చగాడి తాలూకా రోజువారీ ఆదాయం చూసుకుంటే సుమారుగా 2-3 వేలకు పైగానే ఉండేది. కానీ ఆ బిచ్చగాడు సౌకర్యవంతమైనటువంటి జీవితం గడిపితే తనకి భిక్ష వేసేవాళ్ళు ఎక్కడ వేయకుండా పోతారు అని చెప్పి ఆ మూకాంబికాదేవి ఆలయంలో మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉచిత భోజన పథకంలో ఉచిత భోజనం ఉండేది కాబట్టి అక్కడ భోజనం చేస్తూ ఎవరి పంచనో పడుకుండేవాడు. ఆయనకి 2 కుమారులు. ఆ కుమారులని MBA చదివిస్తున్నాడంట. ఇలా ఉంటున్న క్రమంలో ఒకరోజు ఒక ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆ మూకాంబికాదేవి ఆలయాన్ని సందర్శించడానికి వచ్చి ఈ బిచ్చగాడిని చూసి ఆయన చెప్పాడంట, ఈయన గత జన్మలో 2 వ్యక్తుల దగ్గర అప్పు తీసుకొని తిరిగి చెల్లించే సమయంలో వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉండి తిరిగి చెల్లించమని అడిగితే అప్పుడు చెల్లించడానికి ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉన్నప్పటికీ కూడా ఈయన అప్పుని ఎగ్గొట్టడం జరిగింది. కాబట్టి ఈ జన్మలో ఆ అప్పు ఈ రూపంలో తీర్చుకోగలుగుతున్నాడు అని చెప్పి ఆ ఆధ్యాత్మికవేత్త చెప్పాడంట. చూశారు కదా కర్మ సిద్ధాంతం ఎలా పనిచేస్తుందో.